రెసిపీ ఏదైనా 4 రెమ్మల పుదీనా ఇచ్చే గుమ్గుమాయింపు తెలిసిందే కదా. మూడ్ని రీఫ్రెష్ చేసి ఆకలి లేని వాళ్ళకి ఆకలి పెంచేదే పుదీనా. అందుకే అప్పుడప్పుడు చట్నీలు, పచ్చళ్ళు ఇలాంటి రైస్ల రూపంలో తీసుకుంటూ ఉండాలండి. మా స్టైల్లో పుదీనా రైస్ లేదా పుదీనా పులావ్కి కూరలు, చట్నీలు, పచ్చళ్ళు అక్కర్లేదండి. ఇలా ఉల్లిపాయ, గుడ్డు ఉంటే చాలు చాలు. సరే, ముందుగా మిక్సీ జార్లోకి రైస్ ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి మసాలా రెడీ చేసుకోవాలి. ఒక చిన్న గుప్పెడు దాకా శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనా. ఇక్కడ నేను తీసుకున్న ఈ పుదీనా మన ఇంట్లో వాటర్ తాగే ఒక పెద్ద గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ రైస్ కోసం. దీంతో పాటు ఒక 2 స్పూన్స్ దాకా చిక్కటి పెరుగు. తర్వాత రైస్కి సరిపడా పచ్చిమిర్చి కారానికి తగ్గట్టు ఇక్కడ వేసుకోవాలి. ముందు ఇందులో మిర్చి పౌడర్ ఇలాంటివి ఏమీ కూడా వేయం కాబట్టి రైస్ మొత్తానికి ఈ పచ్చిమిర్చితో కారం వచ్చేలా వేసుకోవాలి. నేనైతే ఒక 4 ఓ మాదిరి కారం ఉన్నదైతే వేసుకున్నాను. ఒక 1/4 టీ స్పూన్ దాకా సాల్ట్, 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియా పొడి. ఇందులోనే అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి ఉంది కాబట్టి ఇక్కడ వేసుకోవడం లేదు. మీ దగ్గర రెడీగా లేదు అనుకుంటే వీటితో పాటు వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్లోకి కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి, అంటే ఒక 4-5 స్పూన్స్ దాకా ఆయిల్, ఒక 3-4 స్పూన్స్ దాకా నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. వేసిన ఆయిల్, నెయ్యి బాగా హీట్ ఎక్కాక 1/4 టీ స్పూన్ దాకా సాజీరా, 3 లవంగాలు, 2 యాలకులు, చెక్క, చిన్న ముక్క, బిర్యానీ ఆకు వేసి 1 నిమిషం వేయించుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. వేసిన ఈ ఉల్లిపాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో లైట్గా రంగు మారేదాకా వేయించుకోవాలి. లైట్గా రంగు మారేదాకా అంటే ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా వేగేదాకా అని. చూడండి, ఈ విధంగా ఎర్రగా వేగితే చాలు. ఆ తర్వాత ఇందాక గ్రైండ్ చేశాం కదా, ఈ పుదీనా పేస్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను గ్రైండ్ చేసిన మసాలా ఒక పెద్ద గ్లాస్ రైస్కి, అంటే 250 గ్రామ్స్, 1/4 కేజీ రైస్కి అయితే సరిపోతుంది. రైస్ ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి మసాలా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మసాలాతో పాటు ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక చిన్న టీ స్పూన్ వేసి వీటన్నిటినీ కూడా ఆయిల్లో బాగా వేగి పచ్చిదనం పోయి మంచి స్మెల్, గుమాయించే స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి. అవసరమైతే మూత పెట్టి లో ఫ్లేమ్లో కొద్దిసేపు, మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు, మధ్యలో మార్చుకుంటూ వేయించుకుంటే సరిపోతుంది. అలా కొద్దిసేపు వేయించాక చూస్తే చూడండి, ఆయిల్ సపరేట్ అయ్యి ఈ స్టేజ్లో మంచి గుంగుమలాడే స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ దాకా నేను ఇక్కడ వేసింది అయితే చికెన్ మసాలా. చికెన్ మసాలా లేదు అనుకుంటే బిర్యానీ మసాలా అయినా వేసుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూన్ దాకా, 1/4 టీ స్పూన్ దాకా గరం మసాలా వేసిన ఈ మసాలాలని లో ఫ్లేమ్లో పచ్చిదనం పోయేదాకా 1 నిమిషం వేయించుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక 30 నిమిషాలు బాగా నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. నేనైతే నార్మల్ రైస్ వేసుకుంటున్నాను, కానీ మీకు నచ్చితే ఇష్టం ఉంటే బాస్మతి రైస్ అయినా వేసుకోవచ్చు. ఏ రైస్ వేసుకున్నా ఒక 30 నిమిషాలు బాగా నానబెట్టుకోవాలి. రైస్ వేసే ముందు అడుగు మాడిపోకుండా లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఫ్రెష్గా ఒక 5-6 కరివేపాకు రెమ్మలు కూడా వేశాక మీడియం ఫ్లేమ్లో ఈ రైస్ని ఆ మసాలాలో 1 నిమిషం అట్లా ఇట్లా కలిపి వేయించుకోవాలి. ఎక్కువ కలిపితే ఆ బియ్యం విరిగిపోతుంది కాబట్టి 1 లేదా 2 సార్లు మధ్యలో కలుపుకుంటూ వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత రైస్ ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి నీళ్లు వేసుకోవాలి. చూడండి, నేను తీసుకున్నది ఈ గ్లాస్ కొలత ప్రకారం 1 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల చొప్పున నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. అదే బాస్మతి రైస్ తీసుకున్నట్టయితే తీసుకున్న రైస్ క్వాలిటీని బట్టి 1 గ్లాస్కి 1.5 గ్లాస్ నీళ్లు కానీ లేదా 1.25 గ్లాస్ నీళ్లు కానీ వేసుకోవచ్చు. తగినన్ని నీళ్లు వేశాక ఈ నీళ్లు ఈ విధంగా ఉడికేదాకా హై ఫ్లేమ్లో 1 నిమిషం ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మనం వేసిన మసాలాల ఘాటు మొత్తం ఈ వాటర్లో కలుస్తుంది. ఈ స్టేజ్లో లో ఫ్లేమ్లో ఉంచి ఉప్పు, కారం ఏదైనా తక్కువ ఉంటే సర్వ్ చేసుకోవచ్చు. కారం తక్కువ అనిపిస్తే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకోవచ్చు. ఒక 1/2 చెక్క నిమ్మరసం పిండుకోవాలి. నిమ్మరసం వేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసి ఉప్పు, కారం మళ్ళీ ఒకసారి చెక్ చేసి, నేనైతే ఏ కలర్ రైస్లో అయినా ఎగ్ మాత్రం ఖచ్చితంగా ఉడికించుకుంటాను. మీకు ఇష్టం లేకపోతే ఇక్కడ స్కిప్ చేసేయచ్చు ఎగ్ వేయడం. పక్కనైనా ఉడికించుకోవచ్చు. ఈ విధంగా అయితే రైస్తో పాటు ఎగ్స్ కూడా ఒకేసారి ఫాస్ట్గా ఉడికిపోతాయి. తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 2 విజిల్స్కి రైస్తో పాటు ఎగ్స్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. 2 విజిల్స్ రాగానే వెంటనే ఓపెన్ చేయకుండా రైస్ ఎప్పుడూ కూడా ఒక 20 నిమిషాల తర్వాత ఓపెన్ చేసామంటే లోపల రైస్ పొడిలాడుతూ కలిపినా కూడా ముద్ద అయ్యే అవకాశం ఉండదు.
ఈ రైసే కాదు, ఏ రైస్ అయినా అంతే. ఎగ్స్ని సపరేట్ చేసి చల్లటి నీటిలో వేసి పెంకు తీసి ఉంచుకోవాలి. పైనున్న మసాలా కిందకి, కిందున్న రైస్ పైకి అట్లా ఇట్లా కలిపేసి ఏదైనా పుల్లటి చట్నీలోకి ఉంటే పెరుగు పచ్చళ్ళలోకి అవేవి లేకున్నా పచ్చి ఉల్లిపాయతో సూపర్ ఉంటుంది.